హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే విధంగా మన అమ్మమ్మలు చేసే పెరుగు గారెల్ని ఒరిజినల్ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ పెరుగు గారెల్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ పెరుగు గారెలను ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పెరుగు గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పెరుగు గారెను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పెరుగు మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి మీరు దేంతో అయితే మినపప్పును నానబెట్టుకుంటారో ఆ కప్పుతోనే 3 కప్పుల వరకు పెరుగుని వేసుకోండి. నేను ఇక్కడ చూపించే ఈ కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని ఒక 4 గంటల ముందే నానబెట్టుకొని తీసుకున్నాను. సో అందుకని ఈ కప్పుతోనే 3 కప్పుల పెరుగును వేసుకుంటున్నాను. మీరు పెరుగు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పెరుగుని గడ్డలుగా లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. పెరుగు అనేది గడ్డలు లేకుండా కొంచెం క్రీమ్ లాగా రావాలన్నమాట. సో ఇక నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పెరుగు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కటి మజ్జిగని 1 కప్పు వేసుకోండి. పెరుగు 3 కప్పులు, అలాగే చిక్కటి మజ్జిగ 1 కప్పు, మొత్తం 4 కప్పులు అనమాట. మీరు కావాలంటే ఇందాకే చెప్పాను కదా, ఇంకొక అరకప్పు పెరుగుని పెంచుకొని వేసుకోవచ్చు. సో ఇలా మజ్జిగను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పెరుగుకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ తాలింపు గింజలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. తాలింపు గింజలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయని, పచ్చిమిర్చిని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనకి ఈ పెరుగు తాలింపు కోసం ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు, తెల్లగానే ఉండాలి. కాకపోతే కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కూడా వేయించుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు చక్కగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఇలా ఉల్లిపాయ అనేది మెత్తగా ఉండాలన్నమాట. సో పోపుని ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి పెరుగు వేసుకున్నారంటే పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట. అందుకని ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి పెరుగు గారె కోసం పెరుగు మిశ్రమం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ పెరుగు మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా, 1 కప్పు మినపగుళ్ళని తీసుకొని 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఈ మినపగుళ్ళల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మినపగుళ్ళని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ గారెల పిండిని బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మీరు నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేసుకున్నారంటే పిండి లూజ్ అయిపోయిందంటే మీకు గారెలు అనేది అస్సలు షేప్ రావన్నమాట. అందుకని పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా బాగా మెత్తగా ఉండే పిండిని ఈ విధంగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు పొరపాటున పిండి అనేది లూజ్ అయితే ఏం చేయాలో నేను గారెలు ఫ్రై చేసేటప్పుడు చెప్తాను. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ పిండిని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వలన మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో గాలి ఏర్పడి వడలు మనకి చాలా ప్లఫీగా వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇదే విధంగా డైరెక్ట్గా వడలు వేసేసుకున్నారంటే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి.
ఒకవేళ మీరు మిక్సీలో కాకుండా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా మనం గారెలు వేసేసుకోవచ్చు. కాకపోతే అందరికీ గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకని ఈరోజు నేను ఇలా మిక్సీలో చూపిస్తున్నాను అనమాట. సో ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత పిండి మనకి గారెలు వేసుకోవడానికి రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం బీట్ చేసుకున్న పిండిని ఇలా కొద్దిగా వేసి చూడండి. ఈ నీళ్ళ పైన మనం వేసిన పిండి ఇలా చక్కగా పైకి తేలిందనుకోండి, మనం పిండిని చక్కగా రెడీ చేసుకున్నామని అర్థం. నీళ్ళపైన ఏ విధంగా అయితే పిండి తేలుతుందో మనం నూనెలో గారె వేసినప్పుడు కూడా గారె అనేది ఇలా చక్కగా పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీరు బీట్ చేసిన తర్వాత కూడా ఈ పిండి నీళ్ళల్లో వేసి చూస్తే పిండి నీళ్ళకి పైకి తేలకుండా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, మరొక 2 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోండి. అప్పుడు మీకు పిండి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. సో మనం వడలు వేసుకోవడం కోసం వడల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వడ వేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ అరిటాకుని కానీ తీసుకొని దాని మీద ఈ విధంగా వాటర్తో ఒకసారి క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బాల్ని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసి చేతిని మళ్ళీ ఒకసారి తడి చేసుకొని ఈ విధంగా రౌండ్గా వడల్ని ఒత్తుకోండి. ఇలా వడల్ని ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా చక్కగా హోల్ పెట్టేశారంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో గారె రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా గారె షేప్ వచ్చిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఈ విధంగా చేతిలో వేసుకొని డైరెక్ట్గా మీడియం హీట్ ఉన్న ఆయిల్లోకి ఈ గారెల్ని వేసుకోండి. ఈ గారెలు వేసుకోవడం కోసం నూనె అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు అనమాట, మీడియంగా వేడైతే సరిపోతుంది. సో మీడియంగా వేడైన ఆయిల్లోకి ఈ విధంగా గారెల్ని చేసుకొని వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే చేత్తోనే గారెల్ని చక్కగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా పిండిని తీసుకొని చేతిలోనే రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా కొద్దిగా బొటన వేలుతో ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఈ విధంగా చేత్తోనే గారెలు వేసేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కడాయికి సరిపడా గారెలను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. వీటిని మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. పెరుగు వడ కోసం కొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను యూజ్ చేసే కడాయి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట. చాలా బాగుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో గారెలు చూసారా, ఇలా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, ఆ పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా గారెలు తీసేసిన తర్వాత నార్మల్ వాటర్లో వేసేసి ఆ వాటర్లో ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆ వాటర్ పిండేసి తర్వాత పెరుగు మిశ్రమంలో వేస్తుంటారు కదా, బట్ అలా చేయకూడదు. ట్రెడిషనల్ వేలో పెరుగు గారెలు అంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు అలా వాటర్లో వేసేసి వాటర్ పిండేసిన తర్వాత గారెల్ని ఇలా పెరుగు మిశ్రమంలో వేసుకున్నారనుకోండి, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. డైరెక్ట్గా పెరుగుని పీల్చుకుంటేనే పెరుగు గారె అనేది బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఇలా గారెలను వేసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి గారెలను కూడా కడాయిలోకి వేసుకొని ఈ గారెలను కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకోండి. ముందు వేసిన ఈ గారెల్ని ఇలా టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మిగిలిన గారెల్ని ఒక్కొక్కటిగా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకుంటూ ఉండండి. సో ఇందాక నేను ఒకవేళ మీకు పిండి పలచనైతే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా, మీరు వేసుకునే గారెల పిండి పొరపాటున పలచనైంది అనుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ అటుకుల మిశ్రమాన్ని గారెల పిండిలో వేసుకున్నారంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. లేదంటే ఒక 2 గంటల సేపు గ్రైండ్ చేసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే పిండి మీకు చక్కగా స్టిఫ్గా తయారవుతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. సో చక్కగా ఇలా పెరుగు గారెలను అన్నీ కూడా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకొని బాగా డిప్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు. సో ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ గారెలన్నీ కూడా చక్కగా మనం ప్రిపేర్ చేసిన ఈ పెరుగుని పీల్చేసి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. ఖచ్చితంగా ఒక్కొక్క గారె డబల్ సైజ్ అవుతుంది అనమాట.
మనం వేసిన మజ్జిగ అంతా కూడా ఈ గారెలు పీల్చేసుకొని పెరుగు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా ఎండాకాలంలో పెరుగు గారెలను ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈ దూది లాంటి మెత్తటి పెరుగు గారెలని ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో ఈ పెరుగు గారెలు ఒంటికి చాలా బాగా చలవ చేస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వేళ ట్రై చేసిన పెరుగు గారెలు కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. సో ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.